తప్పుడు కేసు పెట్టి 4 ఏళ్లుగా తనను వేధింపులకు గురిచేశారని ఒక నేత వ్యాఖ్యానించారు. అయితే సత్యం తన వైపే ఉండటం, దేవుడి దయతో కోర్టు ఆ కేసులో తనను డిశ్చార్జ్ చేసిందని తెలిపారు. వెంకటేశ్వర స్వామిపై తమకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకున్నామని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు మరియు జాగృతి సంస్థకు చెందిన వారితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. దేవుడి దయతో న్యాయం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జై ఆంధ్ర, అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో, మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కవితక్క. మళ్ళీ చెప్తా 3 o'clock.